ఆయన ఆయన అన్న వైఎస్ షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది మావిగన్ పైన. అవినాష్ రెడ్డి లోపల అవినాష్ లో నాశనం అని చెప్పి, జగన్ లో గన్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ పేర్లు పెట్టుకోరు మీ ఊర్ల పేర్లు కూడా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? వీళ్ళకి నేర్పిన చదువులు ఎవరు నేర్పారు, సంస్కారం ఎవరు నేర్పారు, ఏం అర్థం కావట్లా. అదేమంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అంటారు. ఏమో పేర్లు పెట్టుకోవడం ఏందిరా నాయన. అది కాదు, ప్రతి దాని మీద మీ పేర్లు ఉండడం ఏంది, మీ ఊరు ఉండడం అసలు ఏంది, మీ ఆలోచనలు ఏంది అర్థం కావట్లేదు. ఇప్పటికి జనం నవ్వుకుంటున్నారా నాయన ప్రతి ఒక్కళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి ఒక్క దాని మీద నీ పేరు ఏంది, ఏంది నీ ఆలోచన ఏంది. మరి ఆమె కూడా అట్లాగే మాట్లాడింది, శర్మిల గారు కూడా మాట్లాడింది కరెక్టే. అట్లాగే పులివెందుల్లో కోటలే ఇప్పుడు బాబాయ్ గారి వివేక గారి హత్యకి అసలు ఏం మాట్లాడారు, వచ్చేసారు చంపేశారు అని చెప్పేసి ఒక సింపతి పొందుదామని ప్లాన్ వేశాడు. అది స్పాట్లో ఒక్కసారిగా పులిగేకినట్టు మొత్తం దొరికారు, గొడ్డలతో చంపారు అది ఇది అని చెప్పేసి సిబిఐ ఇప్పుడు దాకా నడుపుకొస్తుంది. 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉంది. ఏం చేశాడు బాబాయ్ కేసు? నిందితులను ఏమైనా పట్టుకున్నారా? ఏం జరిగింది అనేది ఒకటి ఏమైనా బయటకు వచ్చిందో విషయం ఏమన్నా వదిలేసేసి ఆయన ఉపయోగించుకున్నారా అని అంటున్నారు అందరూ. అదొక నింద అనేది అట్లాగే ఉంది లైఫ్ లాంగ్. ఈ పేర్ల ఆలోచన ఏంది అర్థం కావట్లా. ఎందుకని ప్రతి దాని మీద ఈయన పేరు ఉండాలా? ఆ భయమేనయ్యా జనాన్ని భయపెట్టేస్తుంది, నీ మీద అభిమానం కూడా పోగొడుతుంది అనేది ఎందుకు గ్రహించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. కొంతమంది జగన్ ఫ్యాన్స్ మాట్లాడతారు, ఆ మాట్లాడే ఎదవల వల్లే నాశనం అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతి దాని మీద ఆయన పేరు? ఒక భూ వ్యవహారం అనేది మొదలు పెట్టావు, ఎంత మంచి పని అది. భూ కొలతలు ఎంత మంచి పని. వాటి మీద నీ రాయి పాస్బుక్ మీద నీ పేరు పెట్టుకునే పడిగా జనం భయపడిపోయారు. వీడు 10 ఏళ్ళు ఎత్తున్నాడు, మన దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటారు, మన ఆస్తులు మొత్తం ఏ బంగ్లాదేశోడికి అమ్మేస్తాడో, ఏ బ్రిటిషోడికి మళ్ళీ అమ్మేస్తాడో, అంత భయం ఒక ఆలోచన వచ్చిందయ్యా నీ వల్ల. మరి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి అనేది ఇప్పటికీ తెలుసుకోకుండా పనికి మాలిన వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళు వెనకమాలి ఏం మాట్లాడారు మా రాంబాబు గారు, ఏం మాట్లాడారు మా రోజా గారు, ఈ మాట్లాడేది నువ్వు ఎవడయ్యా నీకు నేర్పుతుంది రాజకీయము? సామాన్యుడే తిడుతున్నాడయ్యా నిన్ను బండాబూతులు. నువ్వు అర్థం చేసుకో, మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలని మేము కోరుకుంటాం. అయితే ఆ పేర్లోనే జగన్ లో గన్ అని చెప్పేసి, అవినాష్ లో నాశనం అని చెప్పేసి ఉన్నాయి. అది దాని గురించి ఏం చెప్తారు? ఇక నాశనం ఏముందో, చెప్పేది ఏముంది. ఆయన అవినాష్ కూడా లబోదిబా అంటున్నాడు, నాకేం తెలియదు అమ్మా, ప్రమాణం చేస్తాం ఎడగరా అని అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మీడియా ముందు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు అని అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు. సగం తెలిసి మాట్లాడతాడా, సగం తెలియక మాట్లాడతాడా, ఏందనేది అర్థం కావట్లా. పార్లమెంట్కి వెళ్తున్నారంటే పార్లమెంట్కి విలువే లేకుండా చేశారు వీళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడినా కూడా వేస్ట్. కానీ శర్మిల గారు చేసిన ఘాటు వ్యాఖ్యలైనా ఆయన ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావి గన్లు, జాబీ గన్లు, ఆ గన్నులు అనేవి వదిలేసి జనంలోకి వెళ్తే మర్యాద అనేది ఉంటుంది. నీకు సినిమా చూపిస్తాడు అంటాడు చంద్రబాబు నాయుడికి, ముందు నీ సినిమా ఏందో చూసుకోవయ్యా. జనం నీ గురించి ఏమనుకుంటున్నారని ఒక 10 మందిని అడుగు, అప్పుడు నీకు తెలిసిద్ది నీ సినిమా ఏంది అనేది. నువ్వు పాదయాత్ర మొదలుపెట్టినా కూడా నీ పేటీఎం బ్యాచే ఉంటుంది. నీకు ఓటేసేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు సరైన కూలి పెట్టలు కానీ నీ మీద ప్రేమ పోయిద్ది తప్ప, నువ్వు పాదయాత్రలు చేసినా, ఏ యాత్రలు చేసినా, మావి గన్ యాత్రలు చేసినా, ఏం చేసినా ప్రయోజనం అనేది లేదనేది నువ్వు గ్రహించాలని మేము కోరుకుంటున్నాం.